ఒకప్పుడు ఎన్ని అవమానాలు, ఎన్ని కామెంట్లు, ఎన్నెన్ని హేళనలు ఎదుర్కొన్నారండి. అయినా అస్సలు వెనక్కి తగ్గలేదండి. ఆటన్నిటిని ఛాలెంజింగ్గా తీసేసుకుని తనను తాను సెక్కేసుకున్నారండి. అందుకే ఇప్పుడు ఏకంగా నేషనల్ లెవెల్లో క్రేజ్ తెచ్చేసుకున్నారు. ద వీక్ అనే పుస్తకం కవర్ పేజీ ఎక్కేశారండి. ఏందమ్మా హీరోకి ఇచ్చిన ఎలివేషన్లు ఇస్తున్నావుగా, ఎవరి గురించి చెప్తున్నావు? ఏంది? ఇంకెవరబ్బాయి, మన సినబాబు గురించే. ఎట్టా ఉండేటోళ్ళు ఇప్పుడు ఎంత ఎదిగిపోయారు కదా, అసలు చూస్తుంటే వావ్ అనిపించేసుకుంటున్నారు అనుకో. చిన్నబాబు నిజంగా గ్రేట్ అమ్మా, హ్యాట్స్ ఆఫ్ కదా. నిజంగానే సినబాబు సూపర్. అంతే. ఆ పుస్తకం మీద ఫొటోస్ ఇస్తావు అబ్బాయి, ఎంత బాగుందో ఆ స్టైలు, ఆ గ్రేస్ అసలు మామూలుగా లేదు. సర్లే, మనకు నచ్చితే సరిపోద్దా? మా గాలి పార్టీ వాళ్ళకి నచ్చక్కర్లే. వాళ్ళకి వాళ్ళే నచ్చర్లే గాని ముందటి చూడు. ఒకప్పుడు నారా లోకేష్ పేరు చెబితే అందరూ కామెడీ చేసేవారు. మాట్లాడటం రాదని, పాలన తెలియదని, నోరు తెరిస్తే తప్పుల తడకల మాటలేనని ఇలా నానా రకాలుగా కామెంట్స్ చేసేవారు. విపక్ష నేతలు, ముఖ్యంగా వైఎస్సార్సీపీ నేతలు మరింత దిగజారి ఆయనను బాడీ షేమింగ్ కూడా చేసేవారు. వాటన్నింటినీ దాటి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ నాయకుడిగా లోకేష్ తనను తాను తీర్చిదిద్దుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. ఆయన పాలనా తీరు కూడా భేష్ అనిపించుకునేలా మలుచుకున్నారు. లోకేష్ పరిణతి చెందుతున్న నాయకుడిగా ఎదుగుతున్నారు. రోజురోజుకు తన పనితీరును మెరుగుపరుచుకుంటున్నారు. రాజకీయ పార్టీ నేతగానే కాకుండా పాలనాపరమైన అంశాల్లో సైతం తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు. పాఠశాల విద్యాశాఖలో సమూల మార్పులు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. అందుకే జాతీయ స్థాయిలో సైతం తనదైన ముద్ర వేసుకోగలిగారు. జాతీయ స్థాయిలో ఏపీని నిలబెట్టే ప్రయత్నంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ జాతీయ దినపత్రిక ద వీక్ మ్యాగజైన్ ముఖచిత్రంగా లోకేష్ ఫోటో ప్రచురించింది. ఉద్యోగాల సృష్టికర్తగా అభివర్ణించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీని ప్రథమ స్థానంలో నిలుపుతున్న వైనాన్ని వివరించింది. నిజంగా లోకేష్ కు సంబంధించినంత వరకు ఇదొక గొప్ప పరిణామం. ఎందుకంటే అవమానాలకు గురైన చోటే నేడు అభినందనలు అందుకుంటున్నారు. దేశంలో చాలా మంది రాజకీయ వారసులున్నారు. వారిలో నారా లోకేష్ ఒకరు. అయితే ఎవరికి ఎదురుకాని ఇబ్బందులు ఆయనకు ఎదురయ్యాయి. రాజకీయ ఎంట్రీకి ముందే ఆయన చాలా మందికి శత్రువయ్యారు. బహుశా ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో లోకేష్ ఎదుర్కొన్నంతగా వ్యక్తిత్వ హరణాన్ని మరొకరు ఫేస్ చేసి ఉండరు అనటంలో అతిశయోక్తి లేదు. రకరకాల పేర్లతో పిలిచారు, బాడీ షేమింగ్ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక సైన్యమే పనిచేసేది. లోకేష్ ఏం మాట్లాడినా దాన్ని కామెడీ చేసేది. ప్రతి మనిషికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి, కానీ లోకేష్కు అవి మరింత ఎక్కువగా ఎదురయ్యాయి. కానీ ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగేందుకు ఆ విమర్శలను, హేళనను ఛాలెంజ్గా తీసుకున్నారాయన. అవమానాలను తట్టుకుని నిలబడ్డారు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ లక్ష్యం వైపు సాగారు. మాటల్లో తడబట్టును అధిగమించారు. తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడిగా మారారు. సొంత పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని పొందారు. పాలనాపరంగా కూడా చెరగని ముద్ర వేస్తున్నారు. రాజకీయం ఒక ఎత్తు, పాలన ఒక ఎత్తు. రెండింటికి సమప్రాధాన్యం ఇస్తున్నారు లోకేష్. రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తున్నారు. అందుకే రెడ్ బుక్ అంటేనే ప్రత్యర్థులు వణికిపోతున్నారు. మరోవైపు తాను నిర్వహిస్తున్న పాఠశాల విద్యాశాఖను సంస్కరిస్తున్నారు. అవి స్పష్టంగా ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందుతున్నారు లోకేష్. ఏపీకి పెట్టుబడులు తీసుకురావటంలో ఆయన పాత్ర కీలకంగా ఉంది. విశాఖలో ఐటీ పరిశ్రమలు, రాయలసీమలో తయారీ పరిశ్రమలు ఏర్పాటు వెనక కృషి అద్వితీయం. అందుకే ది వీక్ జాతీయ పత్రిక దీనినే హైలైట్ చేస్తూ లోకేష్ ముఖచిత్రాన్ని ప్రచురించింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో సైతం లోకేష్ గురించి చర్చ జరుగుతోంది. ఆయన ఎదిగిన తీరు ఒక కేస్ స్టడీ అంటున్నారు అభిమానులు.